బలూచిస్తాన్ లో ఆర్మీ ఆపరేషన్ ఆపాలని బలూచి ఉద్యమకారులు డిమాండ్ చేశారు. బలూచిస్తాన్ పై పాకిస్తాన్ దాడిని ఖండిస్తూ జెనీవాలో ఐక్యరాజ్య సమితి కార్యాలయం ముందు ఆందోళన చేశారు. పాక్ ఆర్మీ వేల సంఖ్యలో బలూచిస్తాన్ మద్దతుదారులను మాయం చేసిందని ఆరోపించారు. హిమాచల్ ప్రదేశ్ కల్పకు చెందిన కురువృద్ధుడు 17వసారి ఓటు వేసేందుకు సిద్ధమయ్యాడు. 101 ఏళ్లున్న శ్యామ్ చరణ్ నేగి 1951లో తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నికలు ఎప్పుడు జరిగినా తన ఓటును వినియోగించుకుంటూ వస్తున్నారు. ఒడిశా మయూర్బినిలో అమానుష ఘటన వెలుగు చూసింది. గిరిజన తెగకు చెందిన ఓ మహిళ గత 6 నెలలుగా టాయిలెట్ లో జీవనం సాగిస్తోంది. వంట వార్పుతో పాటు అక్కడే కాలం వెళ్లదీస్తున్న ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. సూరత్ లో మొదలైన సర్జికల్ స్ట్రైక్ 2 చీరలు రాజస్థాన్ కి పాకింది. యుద్ధ ఘట్టాలను చీరల మీద ప్రింట్ చేసి మార్కెట్ లోకి రిలీజ్ చేశారు. ట్రెండ్ ని క్రియేట్ చేయడంతో పాటు హాట్ కేకుల్లా అమ్ముడవుతున్నాయి. హిమాచల్ ప్రదేశ్ ను మంచు దుప్పటి కప్పేసింది. గత 3 రోజులుగా భారీగా కురుస్తున్న మంచుతో రోడ్లన్నీ మంచు దుప్పటి కప్పుకున్నాయి. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జమ్మూ కాశ్మీర్ లో ఉష్ణోగ్రతలు భారీగా పడిపోవడంతో అక్కడ వాతావరణం పూర్తిగా మారిపోయింది. కాశ్మీర్ లోని పలు ప్రాంతాల్లో గ్యాప్ లేకుండా మంచు వర్షం కురుస్తోంది. ఇళ్లు, చెట్లు, రోడ్లు, పర్యావరణం అంతా శ్వేతవర్ణంగా మారిపోయింది. మహారాష్ట్ర నాసిక్ లో అడవి నుంచి దారి తప్పిన చిరుత జనావాసాల్లోకి వచ్చి హంగామా సృష్టించింది. 4 రోజులుగా ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది. స్థానికుల సమాచారంతో ఎట్టకేలకు ఫారెస్ట్ అధికారులు చిరుతను పట్టుకున్నారు. కర్ణాటక శివమొగ్గలోని ఓ మారుమూల గ్రామంలో ఓ ఇంట్లోకి భారీ కింగ్ కోబ్రా చొరబడింది. ఇంట్లో బుసలు కొడుతున్న నల్ల తాచును చూసి కుటుంబ సభ్యులు భయభ్రాంతులకు గురయ్యారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న స్నేక్ రెస్క్యూ టీమ్ కు చెందిన ఓ వ్యక్తి వచ్చి ఆ విష సర్పాన్ని అత్యంత చాకచక్యంగా పట్టుకున్నాడు.